జగన్మోహన్ రెడ్డి లండన్ ప్లాన్ క్యాన్సిల్ అయిందా? అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ప్లాన్ క్యాన్సిల్ అయిందనే అర్థమవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 4వ తారీఖున లండన్ పర్యటన చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కోర్టు నుండి పర్మిషన్స్ కూడా తీసుకున్నారు. 4వ తారీఖు వెళ్ళడానికి అంతా కార్యక్రమం ఏర్పాటు చేసినప్పటికి కూడా కొన్ని కారణాల వల్ల దాన్ని పోస్ట్‌పోన్ చేసినట్టు కూడా అర్థమవుతుంది. రెండో తారీఖు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన వైఎస్ ఘాట్‌కి వెళ్ళనున్నారు. అక్కడ నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించి రాయలసీమ జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలతో కూడా సమావేశం కాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే రేపు జగన్ కడపకు వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. కడపకు వెళ్ళిన తర్వాత అక్కడ పార్టీ కార్యక్రమాలు, పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణాలపైన నియోజకవర్గాల వారీగా, అలాగే జిల్లాల వారీగా, రాయలసీమకు సంబంధించిన జిల్లాల వారీగా కూడా ఒక చిన్న సమీక్షను నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది. దాంతో పాటు పార్టీకి సంబంధించిన నేతలు మొత్తం ఒక్కొక్కరిగా రాజీనామాలు చేయటం, వాళ్ళు ఇతర పార్టీలో జాయిన్ అవ్వటువంటి నేపథ్యంలో పార్టీ నేతలను కూడా కొంత వాళ్ళకి సంబంధించిన కొంత యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలి, వాళ్ళని ఎలా ఆపాలనే దాని మీద కూడా సమీక్షించబోతున్నట్టు తెలిసింది. ఇప్పటికే రాజ్యసభకు చెందినటువంటి మోపిదేవి వెంకటరమణ కానివ్వండి, బీదా మస్తాన్ కానివ్వండి, అలాగే ఎమ్మెల్సీలు పోతుల సునీత లాంటి వాళ్ళు కానివ్వండి, మిగతా కొంతమంది ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేసినటువంటి నేపథ్యంలో రాజీనామాల ప్రక్రియను ఆపేసి పార్టీ వీడేటువంటి నేతలను కూడా కొంత సర్దుబాటు చేయాలని చెప్పేసి ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతల్లో జగన్మోహన్ రెడ్డి ఫోన్లో టచ్లో ఉన్నట్టు సమాచారం అంతా ఉంది. పార్టీ మారుతున్న వాళ్ళు ఎవరు, ఇంకా భవిష్యత్తులో పార్టీ మారేందుకు ఎవరున్నారనే దానిపైన కూడా చెప్పాల్సి వస్తుంది. అయితే ఇప్పటికే కొంతమంది వైసీపీకి సంబంధించిన రాజ్యసభ నేతలు ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి, పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే వెంకటరామరెడ్డి, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టీకి లాయల్గానే ఉంటాము, మేము పార్టీ మారము, జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాము, వైసీపీ పార్టీతోనే ఉంటామంటూ కూడా కొంతమంది చెప్పిన పరిస్థితి ఉంది. కానీ మరికొంతమంది మాత్రము రెండు పడవల మీద కాలేస్తున్నట్టు, ఇటు వైసీపీ పడవ మీద అలాగే టీడీపీ పడవ మీద కాలేసి రాజకీయాన్ని నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే మోపిదేవి కన్ఫామ్ అవ్వటం, ఆయన రాజీనామా చేసి ఖచ్చితంగా టీడీపీలో చేరుతాను ఆయన చెప్పడం, దాంతోపాటు బేదమస్తాన్ లాంటి వాళ్ళు ఆయన చేరడము, అలాగే పోతుల సునీత కానివ్వండి, మిగతా ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఈరోజు శాసనమండలి స్పీకర్కి ఆయనకి అక్కడ రాజీనామా లేఖను పంపించడము, వాళ్ళు కూడా ఆమోదం తెలపడంతో ఈ రాజీనామాల పర్వం కొనసాగుతుంది. కాబట్టి కొన్ని రోజులు వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలనేది కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన తన కుమార్తెల కోసం లండన్ వెళ్ళాలని చెప్పేసి డేట్ అంతా ఫిక్స్ చేసుకొని కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల దాన్ని కొంచెం పోస్ట్‌పోన్ చేసుకోవడానికి తగ్గ పరిస్థితి వచ్చింది. సో ఈ టైం అంటే వెళ్ళేది కన్ఫర్మ్ అయినప్పటికి కూడా ఎప్పుడు మళ్ళీ వెళ్తారనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే యాక్చువల్గా 4వ తారీఖు వెళ్ళాల్సి ఉంది. ఆ డేట్ ఎప్పటికి పోస్ట్‌పోన్ అవుతుందో కూడా తెలియాల్సి ఉంది. అయితే ముందు ఈ చేరికలు పార్టీ నుంచి ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆపాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక టీంని ఏర్పాటు చేసి ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు, ఎవరు పార్టీలు మారే అవకాశం ఉంది, దాని తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లేదా వాళ్ళకి సంబంధించి ఆ నియోజకవర్గాలకు సంబంధించి లేదంటే ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళకి ఎక్కడ బాధ్యతలు, వేరే వాళ్ళకి ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే దానిపైన కూడా జగన్ సూక్ష్మంగా దీని మీద సమీక్షించిన తర్వాతే, ఒక క్లారిటీకి వచ్చిన తర్వాతే లండన్ పర్యటన ఉంటుందని చెప్పేసి తెలియస్తున్నటువంటి సమాచారం.